ఎమ్మెల్సీ ఎన్నికలలో పేరాబత్తుల రాజశేఖర్ ఘన విజయం సాధించినందుకు తాళ్లరేవు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కట్టా త్రిమూర్తుల ఆధ్వర్యంలో కూటమి నాయకులంతా కలిసి సంబరాలు చేసుకున్నారు. శెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ టేకుమూడి లక్ష్మణరావు మాట్లాడుతూ పట్టభద్రులంతా కూడా ఎటువంటి ప్రలోభాలలో పడకుండా ఓటు వేశారని అన్నారు. ఈ సందర్భంగా దూలిపూడి బాబీ మాట్లాడుతూ అత్యంత మెజారిటీ ఇచ్చి గెలిపించిన పట్టభద్రులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. జనసేన తరపున విల్లా వీర ఆదినారాయణ, బీజేపీ తరపున దత్తాత్రేయ భాస్కర్ రాజు, వేపూరి వెంకటేశ్వరరావు, పుణ్యమంతుల సత్యబాబు, రోళ్ల చక్రవర్తి, కూటమి నాయకులు ప్రతి ఒక్క ఓటర్కు ధన్యవాదాలు తెలియజేశారు. పేరాబత్తుల విజయానికి కారణమైన పట్టభద్రులందరికీ కూడా తాను చేయవలసిన విధంగా మేలు చేస్తారని నాయకులు అన్నారు. జరిగినటువంటి పట్టభద్రుల ఎన్నికల్లో పేరాబత్తుల రాజశేఖర్ గారు కూటమి అభ్యర్థిగా ఘన విజయం సాధించినందుకు ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండల తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేసుకున్నాం. అలాగే ఆయన విజయానికి సహకరించినటువంటి కూటమి సభ్యులు జనసేన వారు, బీజేపీ వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. ఏది ఏమైనా ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రారంభమైనప్పటి నుంచి ముగిసే వరకు కూడా ప్రతి గ్రామంలో కూడా ప్రతి కార్యకర్త నాయకుడు ఓట్లు జాయిన్ చేయడంలో పడ్డ కష్టం, ఈరోజు రిజల్ట్ ద్వారా పడ్డ కష్టం అంతా కూడా ఏ కష్టం పడలేదు. మనం సునాయాసంగా విజయం సాధించడానికి మచ్చి తొనక. ఎందుకంటే ఎన్ని ఓట్లు జాయిన్ చేస్తే ఆలోచన విధానం అంత ఖర్చు పెరుగుతుందన్న ఆలోచనలు ఉండేవారు. ఎక్కువ ఓట్లు జాయిన్ చేయడం, ఎక్కువ ఓట్లు పోలవడం వల్లే రాజశేఖర్ గారు మొదటి ప్రాధాన్యతలోనే విజయం సాధించారు. మొట్టమొదటిసారిగా గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఎటువంటి లబ్ధి పొందకుండా ఓటేయడం అన్నది జరిగిందంటే కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాం. మరి ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపులో మొదటి ప్రాధాన్యత ఓటుతో మరి విజయం సాధించినటువంటి రాజశేఖర్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఎవరైతే ఈ ఉన్నత విద్యావంతులు ఉన్నారో వారందరూ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థికి 100% సపోర్ట్ చేసి మరి వారికి అత్యంత భారీ మెజారిటీతో గెలిపించినందుకు మరి ఎవరైతే పట్టభద్రులు ఉన్నారో వారందరికీ పార్టీ తరఫున అలాగే కూటమి తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి రాబోయే రోజుల్లో రాజశేఖర్ గారు ఉభయ గోదావరి జిల్లాలకే కాకుండా మన నియోజకవర్గంలో ఉన్నటువంటి మరి పట్టభద్రులకి అలాగే ఉపాధ్యాయులకి ఏ సమస్యలు ఉన్నా వారు ముందుండి పరిష్కరించి రాబోయే రోజుల్లో మరి ఈ కూటమి అభ్యర్థులు మరి గెలవటానికి పునాదిగా వారు ఉపయోగపడాలని, మరి వారి ద్వారా ఈ ఉభయ గోదావరి జిల్లాలో పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాలని కోరుకుంటూ మరి ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి తాళ్లరేవు కూటమి నాయకులకు మరి అలాగే పత్రికా విలేకరులందరూ కూడా పేరు పేరు నాయకు నమస్కారం తెలియజేయండి. సెలవు.